బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సబోసి తగలబెట్టండి అని చెప్పిన ఉత్సబోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం. ఇది దొంగ లెక్క. ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించరు. ఇలా ఓటర్ల జనాభా ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా 4,20,00,000 ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి బీసీల భవిష్యత్తు ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ నివేదిక దొంగ లెక్క. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. బీసీ ప్రజలారా అర్థమైపోయింది, వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఇవన్నీ దొంగ లెక్కలు. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు అని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ. ఇది దొంగ లెక్క. ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది. అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించాం. ఇది దొంగ లెక్క. ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే. ఈ సర్వేని మేము ఎట్టి పరిస్థితిలో అంగీకరించాం. తీన్మార్ మల్లన్న ఒక బీసీ స్లోగన్ పట్టుకొని ఒక యుద్ధం ప్రకటించిండు. దానిని మనం కంప్లీట్గా ఏకీభవించాల్సిన సమయం ఇది. బీసీలందరూ ఏకపక్షంగా. అయితే దాని వెనకాల తన స్వార్థం ఉందా, ఏదైనా మినిస్టరీ కోసం ఏదైనా కుట్ర చేస్తున్నాడా అంటే అది తర్వాత విషయం. కానీ చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే 2014లో కేసీఆర్ చేసిన సర్వే కన్నా కూడా 10 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి సర్వేలో మాత్రం బీసీ జనాభా తగ్గడం ఏంటి? ఆయన చెప్పినట్టు జానారెడ్డి సర్వేనా ఇంకో రెడ్డి సర్వేనా ఏదేమైనా కూడా ఇది కంప్లీట్గా ఈడబ్ల్యూఎస్ కోటను కాపాడుకునే ప్రయత్నం. మనం ఒక పక్క చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ గురించి పెద్ద యుద్ధమే జరుగుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ గురించి ఈ రెడ్డిలు, ఇక మిగిలింది ఎవరు? బీసీలు. సగానికి పైగా పర్సెంటేజ్ ఉన్న మన బీసీల పరిస్థితి చాలా గందరగోళంగా మారింది, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో. యాక్చువల్గా ఉండాల్సింది 51%. కానీ బీసీ ముస్లిమ్స్తో కలిపి కేవలం 56% అని ఒక కులగణన రిపోర్ట్ తీసుకొచ్చారు. మనం చూస్తున్నాం 2024లో వీళ్ళు ఏ ఇల్లు తిరిగిర్రు, వీళ్ళని చాలామంది రిజెక్ట్ చేసిర్రు, అసలు ఏ ఇంటి కూడా రానియలే. కానీ మేము ఇల్లులు తిరిగినాం, 97% మేము జెన్యున్గా ఈ రిపోర్ట్ చేసినామని కూడా సంబంధిత మంత్రులు చెప్తున్నారు. ఇదైతే 100% తడకల రిపోర్ట్. అంటే ఈ విషయంలో మనకు ఒక నాయకుడు ఆర్ కృష్ణ ఎలాంటి అంటే ఆయన మంచా చెడు పక్క పెడితే అలాంటి ఒక చప్పటి నాయకుడు కాకుండా ఇలాంటి ఉద్వేగభరితమైన నాయకుడు ఉన్నప్పుడు మనం నిలబడాలి. నేను కూడా చాలా విషయాలలో తీన్మార్ మల్లన్నను ఖండించినా కానీ ఒక బీసీ అని ఒక స్టాండ్ తీసుకుంటే మాత్రం కంప్లీట్గా ఆయన ఏకీభవించాలి. ఇది నా అభిప్రాయం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.